రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. దాదాపు 11 లక్షల మంది రైతాంగానికి ఎవరైతే లక్షలోపు రుణం తీసుకున్నటువంటి రైతాంగానికి మొదటి విడత ₹1,00,000 రుణమాఫీ జరగబోతుంది. అయితే రైతు రుణమాఫీ సంబరాల్లో పాల్గొనేందుకు ఖమ్మం జిల్లాకు ఎంపీలు రేణుకా చౌదరి, రఘురాం రెడ్డి విచ్చేశారు. పూర్తిగా పాలేరు నియోజకవర్గంలో మరి కొద్దిసేపట్లో రైతు రుణమాఫీ సంబరాల్లో కూడా పాల్గొనబోతున్నారు. మేడంతో అడిగి అసలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇప్పటికే బీఆర్ఎస్ అనేక విమర్శలు కూడా చేస్తుంది. స్వయంగా అటు కాంగ్రెస్కు అదేవిధంగా హరీష్ రావుకు మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. గతంలో రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా రుణమాఫీ అమలు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్వయంగా హరీష్ రావు కూడా సవాల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ మధ్యలో మాటల యుద్ధం నడిచింది. ప్రస్తుతం ఎట్టకేలకు రైతు రుణమాఫీని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోంది. సో ఎట్లా ఉంటే రాజకీయ వైరుధ్యం కనిపిస్తుంది? మాకు ఇవన్నిటికీ టైం వేస్ట్ అండి. మేము వాళ్ళ గురించి మేము చెప్పదలుచుకోలేదు. రైతులను అడగండి, ఎంత సంబరంగా ఇవాళ ఉత్సవాలు చేసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. చెప్పిన మాట 5 నెలలే ప్రభుత్వం పరిపాలనలో ఉండింది, 5 నెలలే. ఇందాక రఘురాం రెడ్డి గారు చెప్పినట్టు ఆ విధంగా ఆయన 5 నెలల్లో 6 గ్యారంటీలు మేము ఇచ్చింది అంచెలంచెలుగా అమలు చేసుకుంటూ చూసి ఓర్వలేక ఈ విధంగా వాళ్ళు మాట్లాడడం చాలా శోచనీయం. ఇంకా బుద్ధి రాలేదన్నమాట. హరీష్ రావు చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్నారు. వానాకాలం విడత రైతు బంధు నిధులు ఇవ్వకుండా 7,800 కోట్లలో 6,800 కోట్లను ప్రస్తుతం రైతు రుణమాఫీ కింద మొదటి విడత అటు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇది పూర్తిగా అసంబద్ధమైనటువంటి అంశం. ఇక్కడ పారదర్శకత లేదు. జీవోలో పేర్కొన్నటువంటి అంశాలు వేరు, ప్రభుత్వం చెబుతున్నటువంటి విధానాలు వేరు. సో రెండు కొంత పోలిక సరిపోవట్లేదు లేదనేది ప్రధానంగా బీఆర్ఎస్. ఏమండి, వాళ్ళ పోలికలు సరిపోయే వచ్చే వాళ్ళు వెళ్ళిపోయారా చెప్పండి. వాళ్ళు చెప్పిన విచిత్రం కథలు, జరుగుతున్న వాస్తవాలు, మా పైన మోపిన భారాలు అది ప్రజలకు తెలుసు. ప్రతి పౌరుడి పైన ఇన్ని లక్షలు అప్పులు మోపారు. సో వీళ్ళకి మాట్లాడే అర్హత కూడా లేదండి. ఆయన రాజకీయ సన్యాసం చెప్పాడు కదా, తయారవ్వమనండి. కాషాయ వస్త్రాలు కావాలంటే మేము పంపిస్తాము ఉచితంగా. ఇంకో దిగండి. మీరు చెప్పిన మాట నిలబెట్టుకోవద్దా? నేను అమలు చేయరు, నేను రాజకీయ సన్యాసం అన్నారు. ఇంకా అదన్నా చేయండి. ఏదో ఒకటి చేస్తే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. లేనప్పుడు కాంగ్రెస్ ముందుకు సాగుతూ పోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమోలు రేవంత్ రెడ్డి గారు చెప్పింది చేసి చూపిస్తారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని స్వయంగా మీ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా తమ పార్టీలో చేర్చుకుంటుంది కాంగ్రెస్. ఇది పూర్తిగా అసంబద్ధం. దీనిపై న్యాయ పోరాటం కూడా చేస్తామని ఇప్పటికే బీఆర్ఎస్ చెప్తుంది. ఖచ్చితంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఓడగొట్టేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందామని చెప్తే బీఆర్ఎస్ చెప్తుంది. ఏం చెబుతుంది? దీంట్లో వారు నేర్పిన విషయమే కదా. ఎవరు నేర్పారండి? మాకు వారే కదా. ఎందుకు మాట్లాడాలి? నేర్పింది వారే కదా. దొంగతనం అనేది నేర్పింది వారు, ఇప్పుడు మాకు నేర్పుతుండ్రా? ఇప్పుడు వీళ్ళు వాలంటీర్గా వచ్చేసిండ్రు అనమాట. ఒక ఎమ్మెల్యే నాకు ప్రత్యేకంగా నాకు తెలిసిన వ్యక్తి, డబ్బు లేదు, ఒక నయా పైసా ఇవ్వలేదు, డెవలప్మెంట్ కాలేదు. నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశాను, నాకు ఆ టైంలో డెవలప్మెంట్ కాలేదు. నేను ఇప్పుడు వచ్చి నేను డెవలప్మెంట్ చేయదలుచుకున్నాను, నేను వస్తున్నాను, వాలంటీర్గా వచ్చిండు. దాంట్లో ఏం తప్పు ఉందండి? మెల్లమెల్లగా అందరూ వచ్చేస్తారనమాట. అయినా మళ్ళీ చెప్తున్నా, ఆ సార్లు నేర్పిలేదు కదా, ఆ దొరవారు నేర్పిందే కదా. అది మరి సేమ్ ఆయనకు రిటర్న్ గిఫ్ట్ వస్తుందన్నమాట. అంతే. దీంట్లో అంటే రేషన్ కార్డు ప్రామాణికంగానే కుటుంబాన్ని గుర్తిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ అందరికీ రైతు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. కానీ జీవోలో పేర్కొన్నటువంటి అంశాలు వేరు, మంత్రులు చెప్తున్నటువంటి విధానాలు వేరు, రెండు సరిపోలట్లేదు అనేది ప్రధానంగా కొంతమంది వామపక్ష రైతాంగ సంఘం. డౌటే లేదండి. అంటే దీనికంటే మొదటి రోజు వీళ్ళు ఏం చెప్పారు? ఈ కార్డుకి సంబంధించి దీన్ని కలెక్షన్ చేస్తాం, దీన్ని కనెక్ట్ చేద్దాం అనేది. అట్లేం లేదండి. ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో, ఎన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాలేరులో 14,000 లోన్ అకౌంట్స్ ఉన్నాయన్నమాట. అది క్లియర్గా లిస్టే ఉన్నది. 14,000 అకౌంట్స్ ఉన్నాయి. ఆ అకౌంట్స్ సంబంధించిన రుణమాఫీ అయింది అనమాట. సింపుల్. కార్డు గీడు ఉండదు. ల్యాండ్, పట్టా, లోన్ అకౌంట్ అనమాట. ఆ లోన్ అకౌంట్ వస్తే దాన్ని తీసేయటం అనమాట. 2 lakhs. సింపుల్. దాంట్లో ఈక్వేషన్. మిగతా అది ఏం లేదు. డౌట్ వాళ్ళు ఎన్నో చెప్తూ ఉంటారు విషయాలు, కానీ క్లియర్గా పట్టా లేని రైతును కూడా హెల్ప్ చేద్దామనేది నిన్న నిర్ణయం తీసుకున్నారనమాట. మొత్తంగా ప్రతి ఒక్క సాగు చేసినటువంటి ప్రతి ఒక్క రైతు ఎవరైతే లోన్ తీసుకున్నారో, పంట రుణం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతాంగానికి ఖచ్చితంగా రుణమాఫీ అమలు చేసి తీర్తామని ఎంపీలు రేణుకా చౌదరి అదేవిధంగా రఘురాం రెడ్డి అయితే చెప్పారు. ఖచ్చితంగా అటు పట్టా ఉన్నా లేకున్నా రైతు రుణమాఫీని అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కంకణబద్దులై వ్యవహరిస్తుందని చెప్పేసి పూర్తిగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా అటు ప్రతిపక్ష పార్టీల ప్రశ్నలకు అదేవిధంగా విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. హరీష్ రావు ఖచ్చితంగా రాజకీయ సన్యాసం చేయాలి,
కావాలి, ఖచ్చితంగా అవసరమైతే కాషాయ వస్త్రాలు తామే పంపుతామంటూ కూడా రేణుకా చౌదరి విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. ఇది వీడియో హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.